Hi students, welcome to GMR Maths Classes. మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకున్నాము. దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా చెప్పాను. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ 6.1 లో ఉన్నటువంటి సమ్స్ సాల్వ్ చేస్తాం. ఎక్సర్సైజ్ 6.1 లో ఫస్ట్ రోమన్. In which of the following situations does the list of numbers involved make an arithmetic progression and why? First one, the taxi fare after each kilometer when the fare is 20 rupees for the first kilometer and rises by 8 rupees for each additional kilometer. ఇక్కడ మనకు taxi fare after each kilometer when the fare is 20 rupees for the first kilometer. So charge for first kilometer is equal to 20 rupees. Charge for each kilometer of the first is equal to rupees 8. ఇక్కడ ఫస్ట్ కిలోమీటర్కి మనకు ఛార్జీ 20 రూపీస్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ కిలోమీటర్ తర్వాత నుంచి ఎన్ని కిలోమీటర్లు మనం ట్రావెల్ చేస్తే రెండవ కిలోమీటర్ దగ్గర నుంచి మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అన్ని కిలోమీటర్లకు ప్రతి కిలోమీటర్కి 8 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఫస్ట్ కిలోమీటర్కి 20 రూపీస్ పే చేసింటాం. ఓకే, అంటే ఇప్పుడు 2 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే దాన్ని మనం ఎలా బ్రేకప్ చేసుకుంటాం? 1+1. ఇది ఫస్ట్ కిలోమీటర్, దీనికి ఎంత 20 రూపీస్ పే చేస్తాం. కానీ 1 more కిలోమీటర్ ఉంది కదా, టోటల్ 2 కిలోమీటర్స్, దీనికి 8 రూపీస్ పే చేయాలి. ఒకవేళ మనం 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఫస్ట్ కిలోమీటర్కి 20 రూపీస్ అవుతుంది. తర్వాత సక్సీడింగ్ కిలోమీటర్స్కి 8 రూపీస్, మళ్ళీ 8 రూపీస్, అంటే 20 + 8 + 8. దీన్ని ఏమని రాయొచ్చు మనము? 20 + 2 × 8 అని రాయొచ్చు. ఓకే, సో అంటే చార్జ్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్ ఇస్ 20 రూపీస్. చార్జ్ ఫర్ ఈచ్ కిలోమీటర్ ఆఫ్ ద ఫస్ట్ ఈజ్ 8 రూపీస్. The charges would be like 20 rupees, 20 + 8, 20 + 2 × 8, 20 + 3 × 8, and so on. That is 20, 28, 8 2 is 16, 36, 8 3 is 24, 20, 44, and so on. Now, let it be T1, T2, T3 and T4. Now, T2 minus T1 is equal to 28 minus 20 is equal to 8. T3 minus T2, 36 minus 28 is equal to 8. So, ఇక్కడ మనకు T2 minus T1 is equal to T3 minus T2 అయింది. అంటే is equal to common difference is equal to 8. Therefore, the given situation is in AP. The amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder. అంటే ఒక సిలిండర్లో కొంత ఎయిర్ ఉంది, దాన్ని మనం ఏం చేస్తున్నాము? రిమూవ్ చేస్తున్నాం. ఎలా అంటే 1/4 ఆఫ్ ద ఎయిర్, అంటే తీసినప్పుడల్లా 1/4 తీస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 100 క్యూబిక్ సెంటీమీటర్స్ ఉందనుకుందాం ఎయిర్. దీంట్లో ఫస్ట్ సారి ఎంత తీసుకున్నాం? 1/4, అంటే 25 క్యూబిక్ సెంటీమీటర్స్. తర్వాత ఎంత ఉంటుంది? 75. మళ్ళీ 75 ఎంత తీసేయాలి? 1/4. మళ్ళీ వచ్చిన దాంట్లో మళ్ళీ ఏం చేయాలి? 1/4. ఇలా తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రజెంట్ ఇన్ ఎ సిలిండర్ when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at time. అంటే ప్రజెంట్ సిలిండర్లో ఎంత ఎయిర్ ఉందో మనకు తెలియదు, దాన్ని నేను ఏమనుకున్నానంటే X లీటర్స్ అనుకున్నాను. ఫస్ట్ it removes 1/4 of the volume. So X liters is nothing but equal to volume. Okay, that is first it removes 1/4 of the volume, that is
1/4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x/4. సో ఈ x/4లో నుంచి మనం ఏం చేయాలి అంటే x మైనస్ x/4 చేస్తాం. అంటే x మైనస్ x/4 అంటే ఏమవుతుంది, 3x/4 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం మనము ఉన్న దాంట్లో నుంచి x/4 రిమూవ్ చేస్తే 3x/4 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్, ఇట్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ద రిమైనింగ్ వాల్యూమ్. 3x/4 minus 1/4 of 3x/4. Now 3x/4 minus 3x/16. Now by finding the LCM, 16 12x minus 3x is equal to 9x/16. ఇంకొక స్టెప్ చేసుకుందాం, ఎందుకంటే మనం డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి కాబట్టి. థర్డ్ స్టెప్లో ఇట్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ద అగైన్ రిమైనింగ్, అంటే ఇక్కడ మిగిలినది ఎంత ఉందో దాంట్లో 1/4 తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ 9x/16 మైనస్ 1/4 ఆఫ్ 9x/16. ఇప్పుడు 9x/16 మైనస్ 9x/64. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఎల్సిఎం తీసుకుంటే 36x minus 9x/64 is equal to 27x/64. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా గమనిస్తాం. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఎంత ఉంది, 3x/4. ఇనిషియల్గా సిలిండర్లో ఉన్నటువంటి ఎయిర్ ఎక్స్కలేటర్స్ అయితే ఫస్ట్ రిమూవ్ చేసినప్పుడు 3x/4 ఉంది, నెక్స్ట్ 9x/16 ఉంది, తర్వాత 27x/64 ఉంది. దీన్ని T1 T2 T3 T4 అనుకున్నాం. ఇప్పుడు T2 మైనస్ T1 చేస్తాను. T2 ఎంత మనకు అక్కడ 3x/4 మైనస్ x అంటే ఏమొచ్చింది, మైనస్ x/4 వచ్చింది, రైట్. అలాగే T3 మైనస్ T2 చేస్తాం. T3 మైనస్ T2 ఎంత ఉంది మనకు, 9x/16 మైనస్ T2 3x/4. ఓకే, అప్పుడు 9x మైనస్ 12x/16 దట్ ఈస్ మైనస్ 3x/16. ఇప్పుడు చూడండి, మనకు T2 మైనస్ T1 నాట్ ఈక్వల్ టు T3 మైనస్ T2, అంటే కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ లేదు కాబట్టి మనకు ద గివన్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఇక్కడ రాస్తాను, ద గివన్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. The cost of digging a well after every meter of digging, when it costs 150 rupees for the first meter and rises by 50 rupees for each subsequent meter. ఓకే, ఇక్కడ ఒక బావి తవ్వడానికి అమౌంట్ ఎలా తీసుకుంటున్నారంటే ఫస్ట్ మీటర్కి అంటే డెప్త్ తీయాలి కాబట్టి మొదటగా తీసినటువంటి 1 మీటర్కి ఎంత తీసుకుంటున్నారు, ₹50 తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి తీసేటువంటి ప్రతి మీటర్కి అంటే సక్సీడింగ్ మీటర్కి ప్రతి మీటర్కి ఏం చేస్తున్నారు, 50 రూపీస్ తీసుకున్నారు. అంటే ఇది ఫస్ట్ మీటర్ అనుకున్నాము, దాని తర్వాత సక్సీడింగ్ మీటర్, ఇది మళ్ళీ ఇంకో సక్సీడింగ్ మీటర్ అంటే 1 more 50 రూపీస్. ఓకే, మళ్ళీ 1 more సక్సీడింగ్ మీటర్ అంటే అగైన్ 1 more 50 రూపీస్ వి షుడ్ యాడ్. అప్పుడు ఫస్ట్ మీటర్ 150 రూపీస్ తీసుకున్నారు, తర్వాత నుంచి సక్సీడింగ్ మీటర్స్కి ఎలా తీసుకుంటున్నారంటే 50 తీసుకుంటూ వస్తున్నారు. అంటే మనకు ఫస్ట్ టర్మ్ 150 అవుతుంది, తర్వాత సెకండ్ టర్మ్ 150 + 50, థర్డ్ టర్మ్ 150 + 50 + 50. ఓకే, ఇది మనం ఒక సీక్వెన్స్గా రాసుకుందాం. ఓకే, కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఫర్ ద ఫస్ట్ మీటర్ ఈజ్ ఈక్వల్ 150 రూపీస్. కాస్ట్ ఫర్ డిగ్గింగ్ సబ్సిక్వెంట్ మీటర్స్ ఈజ్ 50 రూపీస్. అంటే మొదట తీసేటువంటి ఫస్ట్ మీటర్కి మాత్రం 150 రూపీస్ తీసుకుంటే
తర్వాత ఎన్ని మీటర్లు తీస్తారో అన్ని 50 వేసుకోవాలి. తర్వాత 10 మీటర్స్ తీస్తారనుకో ఇట్లాగా 10 into 50 వేసుకోవాలి. 100 మీటర్స్ తీస్తే 100 into 50 వేసుకోవాలి. ఓకే, the list will be like this: 150, 150 plus 50, 150 plus 2 into 50, 150 plus 3 into 50, and so on. 150, 200, 250 is 100, that is 250, and 350 is 150 plus 150, 300, and so on. So ఇది మనం టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4 అనుకుందాం. ఇప్పుడు T2 మైనస్ T1 కనుక్కుందాం, అలాగే T3 మైనస్ T2 కూడా కనుక్కుందాం. సో T2 మైనస్ T1 అంటే ఎంత? 200 మైనస్ 150 అంటే ఎంత వచ్చింది? 50. T3 మైనస్ T2 చేస్తాం, 250 మైనస్ 200 ఎంత వచ్చింది? 50. అంటే దేర్ ఫోర్ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 minus T2 is equal to 50 rupee is the common difference. So that is common difference is same, therefore the given situation is in AP. Next. The amount of money in the account every year when 10,000 is deposited at compound interest at 8% per annum. అమౌంట్ ఏం చేసామంటే మనం బ్యాంకులో వేసాం 10,000 రూపీస్. అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని రెండు ఉంటాయి కదా. అయితే మనం ఇక్కడ బ్యాంకులో ఏ కండిషన్ మీద వేసుకున్నాము అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం వేసుకున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంటే ఎవరి ఇయర్ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ఈజ్ యాడెడ్ టు ద ప్రిన్సిపల్. అంటే అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ బికమ్స్ ప్రిన్సిపల్ ఫర్ ద సెకండ్ ఇయర్. అంటే మొదటి సంవత్సరంలో చివరగా వచ్చే మొత్తము రెండవ సంవత్సరానికి ఏమవుతుంది? ప్రిన్సిపల్ అవుతుంది. అలాగే రెండవ సంవత్సరం చివరగా వచ్చే అమౌంట్ మనకు మూడవ సంవత్సరానికి ప్రిన్సిపల్ అవుతుంది. ఓకే, ఇది పర్ యానం అన్నప్పుడు. అదే పర్ హాఫ్ ఇయర్లీ అన్నారనుకోండి, ఇప్పుడు ఫస్ట్ 6 నెలల చివరిలో ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కలుపుతారు. ఈ అమౌంట్ వచ్చేసి 7th మంత్కి ప్రిన్సిపల్ అవుతుంది. అలాగే అమౌంట్ అట్ ది ఎండ్ ఆఫ్ 12th మంత్ వచ్చేసి బికమ్స్ ప్రిన్సిపల్ ఫర్ ద సక్సీడింగ్ మంత్. ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంటే క్యుములేటివ్ అవుతా పోతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఏంటంటే మనము కొంత అమౌంట్ తీసుకుంటే 1 ఇయర్కి ఇంట్రెస్ట్ కడతాం, మళ్ళీ సెకండ్ ఇయర్ తర్వాతనే ఇంట్రెస్ట్ కట్టాలి. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుందంటే the interest is added to the principal. That principal becomes, the total amount becomes principal for the succeeding year, right? అది మనకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్నటువంటి వేరియేషన్. ఓకే, సో మనం డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ఎంత? 10,000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ద రేట్ ఆఫ్ సిఏ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. నా ఫార్ములా టు ఫైండ్ అమౌంట్ is equal to A is equal P into 1 plus R by 100 whole to the power n. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ కనుక్కొని ఫార్ములా. ఓకే, అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ తీసుకున్నాం. A1 is equal to 10,000 is equal to 10,000 into 108 by 100. ఇది నేను క్యాన్సిల్ చేయలేదు, మనకు కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుందని. అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ A2 is equal 10,000 1 plus 8 by 100 whole square is equal 1000 into 108 by 100 whole square. దీన్ని సింప్లిఫై చేయకుండా మనం లాస్ట్లో A2 మైనస్ A1 అట్లా చెక్ చేసుకుంటాం అనమాట. అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ A3 is equal 1 plus 8 by 100 whole cube is equal 10,000 into ఇక్కడ ఏమొస్తుంది 108 by 100 whole cube. ఇట్లా మనం
ఎన్ని ఇయర్స్ అంటే 5 years అంటే 5 years రాసుకోవాలి, 10 years అంటే 10 years మనం చెప్పలేదు కాబట్టి అన్సో అని పెట్టుకున్నాం. సో ఇది వచ్చేసి మనకు A1 8 అమౌంట్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, అమౌంట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్, అమౌంట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే అమౌంట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్లో నుంచి అమౌంట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ రిమూవ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. సెకండ్ ఇయర్ ఎంత ఉంది మనకు 10,000 into 108/100 whole square మైనస్ అమౌంట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఏముంది 10,000 into 108/100 ఉంది. సో వీటిలో కామన్గా ఏమున్నాయి మనకు 10,000 into 108/100. అక్కడ మనకి ఏమొస్తుందంటే 108/100 మైనస్ ఇదంతా మనం కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. అప్పుడు 10,000 into 108/100 into 108 మైనస్ 100 అంటే 8/100 అవుతుంది. నేను క్యాన్సిలేషన్ చేయలేదు, అలాగే ఉంచాను. లేకుంటే 100 10,000 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఎంత అవుతుంది మనకు 864 అయింది. మరి A3 మైనస్ A1 చేస్తాం. A3 అంటే మనకి ఏమవుతుంది 10,000 into 108/100 హోల్ క్యూబ్డ్ మైనస్ 10,000 into 108/100 హోల్ స్క్వేర్. ఇప్పుడు రెండిట్లో కూడా పవర్ ఇక్కడ 3 ఇక్కడ 2 ఉంది కాబట్టి రెండిట్లో పవర్ 2 కామన్ ఉంటుంది. అంటే 10,000 into 108/100 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 108/100 మైనస్ 1. అప్పుడు మనకు 10,000 ఇంటూ ఇక్కడ ఏముంది 108/100 హోల్ స్క్వేర్ ఇంటూ 8/100. ఓకే, ఇప్పుడు మనం ఈ సింప్లిఫై చేస్తే 10,000 into 108 into 108 into 8/100 into 100 into 100 వేసుకుంటాం. ఈ 10,000 100 హండ్రెడ్స్ పోతాయి, ఇది మనకు మిగిలిపోతుంది. ఇక్కడేమో 864 ఉంది, ఇక్కడ మోర్ దాన్ 864 ఉంది, మోర్ దాన్ 864. therefore A2 minus A1 is not equal to A3 minus A2. therefore the given situation is not in AP. The given situation is not in AP.